హలో గైస్, ఇప్పుడే రా స్టేట్మెంట్ ఆఫ్ ది ప్యారడైజ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సో అది ఎలా ఉందో చూద్దాం. Wow, wow, nice. Wow. Super guys. Wow, wow, wow. Oh. మై గాడ్, ఆ డైలాగ్ ఏంటి మ్యాన్? అనిరుద్ మచ్చా ఇరగదీశాడు. సూపర్ ఉంది మ్యూజిక్ అయితే. సో గైస్, చూశారు కదా, రా స్టేట్మెంట్ అంటే ఏదో అనుకున్నా కానీ నిజంగా శ్రీకాంత్ ఓడేలా ఒక డిఫరెంట్ యూనివర్స్ని ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నాని లుక్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. పోస్టర్లో నాని లుక్ చూస్తే అది మనకు అంత సెట్ అవ్వలేదు, అంటే నాని గారికి అంత సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. బట్ మేబీ సినిమాలో ఇంకెలా ఉండబోతుందో మనకు తెలియదు. అండ్ ఈ గ్లిమ్స్లో వచ్చేసి నాని ఫేస్ని కానీ అసలు ఏం క్లియర్గా చూపించలేదు, జస్ట్ ఒక లాంగ్ హెయిర్తో లైక్ అలాగే చూపించారు. బట్ ఆ డైలాగ్ ఏంటి అసలు, ఆ గ్లిమ్స్లో అసలు ఆ డైలాగ్ ఏంటి? చాలా మెంటల్ మాస్ ఉంది డైలాగ్ అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రా స్టేట్మెంట్ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ డైలాగ్ కూడా ఉంటుందని. అండ్ ఆయన ఫస్టే వేసాడు రా స్టేట్మెంట్స్ అండ్ రా డైలాగ్స్ అని, సమ్ రా లాంగ్వేజ్ ఉంటుందని చెప్పేసి ఆయన ఫస్ట్ యూజ్ చేశాడు. అండ్ ఆ డైలాగ్ వచ్చేసరికి నేను అసలు అంటే మనం ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. జనరల్గా నాని సినిమాలు అంటే ఎలా ఉంటాయి, కొంచెం ఫ్యామిలీ మ్యాన్స్గా ఫ్యామిలీ సినిమాల్లో అలా ఉంటాయి. బట్ ఇలాంటి డైలాగ్స్ అయితే చాలా చాలా తక్కువ. అండ్ సినిమా విషయానికి వస్తే మనం కొంచెం చూద్దాం. ది ప్యారడైజ్ అంటే మరి గ్లిమ్స్లో అయితే చాలా విషయాలు చెప్పాడు. అండ్ ఎస్పెషల్లీ గ్లిమ్స్కి హైలైట్ అంటే అనిరుద్ ఇచ్చిన బీజిఎం. ఇవ్వాలంటే అసలు బీజిఎం అంటే అనిరుద్ తర్వాతేనబ్బా ఏదైనా కానీ. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి, ప్రతి గ్లిమ్స్కి కానీ, టీజర్లకి కానీ, ట్రైలర్లకు కానీ అసలు ఇరగదీస్తున్నాడు ప్రతి సినిమాకి. మొన్న చూసుకుంటే ది కింగ్డమ్ విజయ్ దేవరకొండ సినిమాకి కానీ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. అండ్ ఇదైతే టూ మచ్గా రా అంటే రాగ్ ఉంది. అండ్ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే మరి అది ఎలా హ్యాండిల్ చేస్తారో మనకైతే తెలియదు. ఇది ఒక ఇట్స్ ఎ లాంగ్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇట్స్ ఎ పీరియాడిక్ డ్రామా అని చెప్పొచ్చు. సో అది ఎలా ఉండబోతుందో మనమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ చూద్దాం. ఈ గ్లిమ్స్ అయితే చాలా రాగ్ ఉంది. అంటే ఇలాంటి డైలాగ్స్ కూడా యూజ్ చేస్తారనేది నాకు కొంచెం ఇదిగా అనిపించింది. బట్ ఫైనల్లీ నాని లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు కొంచెం మీద తేడా కొడుతుంది, ఆ లుక్ చూస్తే తేడా కొడుతుంది. బట్ అది సినిమా అంతా అదే లుక్ ఉంటుందా, లేక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయా అనేది చూడాలి. ఎస్పెషల్లీ ఈ మూవీ యూనిట్ వచ్చేసి 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో చేసే హంగామా చూసి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, నెక్స్ట్ లెవెల్ అనుకున్నా. బట్ గ్లిమ్స్లో అయితే అంతగా చూపించలేదు. బట్ మేబీ టీజర్, ట్రైలర్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు 2026. మెనీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారని చెప్పారు. సో స్పానిష్ కానీ, జపనీస్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్లో కూడా ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాని ఇలా తీసుకెళ్ళబోతున్నారని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. మరి చూద్దాం ఈ సినిమా ఎంతవరకు లాగుద్దాం, న్యాచురల్ స్టార్ నానికి ఎంతవరకు ఈ సినిమా యూజ్ అవుతుందో అనేది చూద్దాం. శ్రీకాంత్ ఓడేలా అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన దసరా అయితే కొంచెం రా అండ్ రస్టిక్గా ఉంటుంది. బట్ స్టోరీ విషయానికి వస్తే అక్కడక్కడ మనం చాలా స్టోరీ కూడా అంతగా లేకపోవడం వల్ల, డ్రామానే క్యారీ చేయడం వల్ల సినిమా కొంచెం ఓకే స్టోరీ పరంగా మనకు అంత సాటిస్ఫై చేయలేకపోయినా
దాంట్లో యాక్షన్ సీన్స్ అదంతా ఉండడం వల్ల బాగా అనిపించింది. ఎస్పెషలీ ఆ సినిమాకి అది ఇంకా డిఫరెంట్. ఆ చాప్టర్ అయిపోయింది అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్యారడైజ్ అంటే ఇక. అండ్ మేబీ ఇప్పటి వరకు వీళ్ళు ఈ గ్లిమ్స్ జస్ట్ ఈ గ్లిమ్సే తీశారనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year అయింది అనౌన్స్మెంట్ చేసి. అండ్ ఈ గ్లిమ్స్ కూడా ఎప్పుడో షూట్ అయిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూస్తే, డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూస్తే ఈ గ్లిమ్స్ కూడా, ఈ షార్ట్స్ ఆయన ఎప్పుడో వేస్తారు. యాక్చువల్లీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన గ్లిమ్స్ ఇది, బట్ ఇప్పుడు రిలీజ్ చేశారు. అండ్ నాని అయితే బ్యాక్ టు బ్యాక్ మోస్ట్ వైలెంట్ సినిమాలతో వస్తున్నాడు. అండ్ నాని కూడా ఆల్రెడీ చెప్పాడు అండ్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ది ప్యారడైజ్ అయితే నెక్స్ట్ లెవెల్, రా అండ్ రస్టిక్. అసలు పిల్లలకు కూడా అలో లేదు, ఓన్లీ 18 ఎబోనే అని చెప్పాడు ఆయన. అయితే ఆయన అంతా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అండ్ డైరెక్టర్ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో సినిమా అయితే ఎలా ఉండబోతుందో అయితే మనం ఇక జస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇది గైస్. సో గ్లిమ్స్ అయితే నైస్, బాగుంది, ఓకే, పర్లేదు. అండ్ దట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మూవీ ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. అండ్ మీకు ఈ గ్లిమ్స్ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.